కాంగ్రెస్ లో షర్మిల చేరికకు రంగం సిద్ధం. ఈ నెల 4న పార్టీలో చేరనున్న వైఎస్ఆర్టీపీ ప్రెసిడెంట్. కాసేపట్లో పులివెందులకు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం. జగన్ దళితులకు న్యాయం చేయలేదంటూ ఆగ్రహం. న్యూ ఇయర్లో ఉద్యోగులు పెన్షనర్లకు నిరాశ. కొందరికే జీతాలు, వెయిటింగ్లో మరికొందరు. మరోసారి ప్రజల్లోకి నారా భువనేశ్వరి. రేపటి నుంచి 3 రోజుల ఉత్తరాంధ్ర టూర్. మరికొంతమంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి కబురు. నేడే 2వ జాబితా విడుదలవుతున్నట్టు లీకులు. విశాఖకు క్యాంప్ ఆఫీసుల తరలింపుపై విచారణ. బెంచ్ నుంచి తప్పుకున్న జస్టిస్ రఘునందన్ రావు. విశాఖలో గ్యాంగ్ రేప్ పై ఆగ్రహావేశాలు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో కీలక మలుపు. షకీల్పై కూడా కేసు నమోదుకు పోలీసుల నిర్ణయం. ఎమ్మెల్యే దానం భూమి కబ్జా చేశాడు. ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన. నేటి నుంచి మళ్లీ ప్రజాపాలన కార్యక్రమం. 2 రోజుల విరామం తర్వాత దరఖాస్తుల స్వీకరణ. అవినీతి, కుటుంబ పాలన వల్లే ప్రజలు కేసీఆర్ ను ఓడించారు. కాంగ్రెస్ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ. చెత్త తొలగిస్తుండగా అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు. మున్సిపల్ కార్మిక సంఘాలకు ఆహ్వానం. మంత్రులతో యూనియన్ల చర్చలు. ఏపీలో 22వ రోజుకు అంగన్వాడీల సమ్మె. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విరమించబోమని ప్రకటన. నేటి నుంచి బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా భేటీలు. ఈ నెల 12 వరకు రోజుకొక ఎంపీ స్థానంపై చర్చ. ముగిసిన సింగరేణి సీఎండీ శ్రీధర్ పదవీ కాలం. ఎన్ బలరాంకు అదనపు బాధ్యతలు. న్యూ ఇయర్ సందర్భంగా నిబంధనల ఉల్లంఘన. జూబ్లీహిల్స్ లో 6